కచర్ల మండలము నక్కలంపేట గ్రామంలో జరిగిన 52 లక్షల విలువైన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇక ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 374 గ్రాముల బంగారం, 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును ఛేదించినట్లు ఏసీపీ వెల్లడించగా నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మనకి ఈ నెల 4వ తారీఖున మన కచ్చిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిటాల గ్రామ శివారైన నక్కలంపేటలో ఒక నైట్ హెచ్పి అంటే హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది మరో దగ్గర బంగారం కూడా అవైలబుల్గా ఉండటం, తాళాలు తీసుకుని లోపలగా కబోర్డ్స్లో ఉన్న ఐరన్ సేఫ్టీ అయ్యి తర్వాత ముఖ్యంగా అది జరిగినప్పటి నుంచి మనం సాంకేతికంగా తర్వాత డాగ్స్ని కూడా తీసుకొచ్చాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా సాంకేతికంగా అన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ చూసాం. తర్వాత మనకున్న సీసీ కెమెరాలు, హైవే మీద ఉన్న సీసీ కెమెరా వస్తున్నారు వాళ్ళు ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడన్నా చేసుకుందామని ఆ క్రమంలో వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ దగ్గర ఉన్న 374 గ్రాముల బంగారం రికవర్ చేయటం జరిగింది. దీనిలో ఏంటంటే పూర్తిగా మనం సాంకేతిక మన సర్కిల్లో ఉన్న ఎస్ఐలు వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా టీంలుగా ఏర్పడి అప్పటి నుంచి జరిగినప్పటి నుంచి కూడా అందరూ ఇదే పనిలో ఉంటాం, ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీనిలో విశేష ప్రతిభ కనపరిచిన ఈ పోలీస్ సిబ్బంది కూడా సిపి గారు తగిన విధంగా రివార్డులు అందజేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా సిబ్బంది యొక్క విజయనగరం జిల్లా